అని అర్థం. దేవుడితో సంబంధం ఉన్న వాళ్ళకి ఛాలెంజెస్ ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. అయితే మీ అందరికీ కష్టాలు ఉన్నాయి. సార్ నా జీవితంలో కష్టం ఎందుకు వచ్చింది అని నన్ను అడగొద్దు, ఈసారిని కూడా అడగొద్దు. నన్ను అడగొద్దు, ఈసారిని కూడా అడగొద్దు. ఎవరికి తెలియదు, మీకే తెలుస్తుంది. మీకే, ప్రపంచంలో ముగ్గురికే తెలుస్తుంది ఆ విషయం. ఒకటి నీకు, రెండోది సాతానుగాడికి, మూడోది దేవుడికి. ఎవరిని అడగదు. సార్ కష్టాలు ఎక్కువైపోయినాయి ఎందుకు వచ్చినాయి అడగండి అని అంటే, దేవుడు ఈయనలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పడో చెప్పండిరా. ఒకవేళ చెప్పాడంటే అది ఎక్స్ట్రీమ్ కేసు అనమాట. ఎక్స్ట్రీమ్. దావీదు దగ్గరికి నాతాన్ని పంపించి ఎక్స్ట్రీమ్ కేసు, రే నువ్వు వ్యభిచారం చేశారు రే అని చెప్పడానికి సాహసించాడు గాడు, పంపించాడు. నువ్వు చేసే దరిద్రమైన పని ఆయన నోటముట వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి దునియాలో ఎవడిగా చెప్పడం నీకు ఎందుకు వచ్చిందో పరీక్ష నీకే చెప్తానంటాడు. యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ గాడ్, దేవుడి దగ్గర నుంచి. ఓకే సరే, వీళ్ళు రెఫడిమ్కి వచ్చారు. రెఫడిమ్లో నీళ్ళు లేవు. ఏం జరిగిందో చూద్దాం. మోషేతో వాదించుచు, అడగటం కాదు, అక్కడ ఉపయోగించిన పదం ఏంటి? వాదించడం. ఆర్గ్యూ. ఆర్గ్యూ అంటే ఏంటి తెలుసా? కొట్లాటకు వచ్చారు, సెంటర్కి తీసుకొచ్చారు. అది వాదించడం అంటే. మోషేతో వాదించుచు అంటే మనం బైబిల్ చదివేటప్పుడు ఇట్లా చదవాలి. అంటే పదం ఒకటి కనబడింది అనుకో, ఆ పదం దగ్గర కాస్త ఆగిపోతే ఊహించుకోవచ్చు. మామూలుగా మాట్లాడరా, వాదించారు, గొడవ పెట్టుకున్నారు. ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 20 లక్షలు. ఎంతమంది? 20 లక్షలు. హైదరాబాద్ 4 ముక్కలు చేస్తే ఒక ముక్క 20 లక్షలు. 20 లక్షల మంది మోషే చుట్టూ చేరి అది మీ మనసులో ఒకసారి ఊహించుకోండి. వాదించుచు, త్రాగుటకు మాకు నీళ్ళమ్మని అడగగా, అడుగుతున్నారు. ఈయన మాకు నీళ్ళై అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు మోషేని అడిగింది ఏంటంటే, మాకు నీళ్లు లేవు, సామాన్యమైనటువంటి అవసరత కూడా మాకు తీరట్లా. అడగగా వారు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. మోషే ఏమన్నాడు? నన్ను ఎందుకు అడుగుతున్నారు? దేవునితో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? అంటే నువ్వు దేవుడువా? నన్నెందుకు అడుగుతున్నారు? దేవుడితో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అంటే నువ్వు దేవుడువా? నేను దేవుడు నన్ను అంటలా. మరేంటి? దేవుడు రమ్మంటే వచ్చా అక్కడికి. నాకేం తెలుసు? మీకెంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు. ఏమన్నా దీని ముందు వచ్చానంటే ఈ రూట్లో, ఈ రూట్ నాకేమన్నా తెలిసేంటి? మేఘం చెప్తే వచ్చా ఇక్కడికి. ఆ మేఘాన్ని నడిపించేది ఆయన. మీరు నాతో గొడవ పెట్టుకుంటే, నాతో కాదు పెట్టుకునేది గొడవ. ఎవరితో? దేవుడితో. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి తిట్టుకుంటున్నామంటే అది ఎవరిని తిడుతున్నట్లు తెలుసా? దేవుణ్ణి. గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు మీ జీవితంలో జరిగిందో, ఎన్నిసార్లు దేవుడు మాకు ఇస్తాడా, ప్రొవిజన్ అనుగ్రహించేవాడా, మా అవసరతలు తీర్చేవాడా అని ప్రశ్నిస్తాడు. 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరనండి. ఈ ప్రార్థన మనలో చాలామంది చేస్తూనే ఉంటారు. ఎక్కువ శాతం మంది ఇలాంటి ప్రార్థన ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తాం. ఇలాంటి ప్రార్థన ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా చేస్తామో చెప్తాను. ప్రభువా, ఏంటి ప్రభు ఈ కష్టాలు, ఏంటి ప్రభు ఈ తట్టుకోలేకపోతున్నాను, నన్ను తీసేసుకో. అది ప్రార్థన. ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తాం ఈ ప్రార్థన. పబ్లిక్గా చేయమే ప్రార్థన. దమ్ము ఉండదు, అంతా దమ్ము ఉండదు. అంటే మీరు అవిశ్వాసులని నేను అంటలా. ఏలియా కూడా ఇలాంటి ప్రార్థన చేశాడు. ఏది? 1 రాజులు 17వ అధ్యాయంలో, 19వ అధ్యాయంలో, నేను ఒక్కడనే మిగిలిపోయాను, నన్ను తీసేసుకో అన్నాడు. చూసా, ఏలియా కూడా చేశాడు ఆ ప్రార్థన. ఫ్రస్ట్రేషన్లో వచ్చే ప్రార్థన, నన్ను చంపేసి, నన్ను తీసేసుకో. అలాంటోడికి సూసైడ్ చేసుకోవడానికి భయం, దేవుణ్ణి మర్డర్ చేయమని అడుగుతున్నాడు. అది పరిస్థితి. నువ్వు నన్ను చంపే, నేను బతకలేను. సో ఇప్పుడు 2 అయినాయి. ఒకటేమో ప్రొవిజన్, అనుగ్రహం. రెండోదేమో ప్రొటెక్షన్, లైఫ్. మాకు భద్రత ఉందా?
లేదనిపిస్తుంది. చాలామందికి ఈ భయంకరమైనటువంటి ప్రకల్పనలు వస్తూ ఉంటాయి. అమ్మో నేను కొనలేమో, నేను పోతానేమో, నేను బతకనేమో, ఇది పరిస్థితి. అయితే ఏం చేయాలి? ప్రజలంతా ఇలా ఉంటే అప్పుడు 4వ వచనం, అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు. ప్రజలంతా కూడా మోషే దగ్గరకు వచ్చి వాదించారు. ప్రజలంతా కూడా ఎంతమంది? 20 లక్షల మంది. 20 లక్షల మంది మోషే దగ్గరకు వచ్చి వాదించాడు. ఒక్క మోషే దేవుడికి మొరపెట్టాడు. అవునా కదా? ఓకే, నేను ఒక సినిమా గురించి చెప్తానే, కోపం తెచ్చుకోవద్దు. నేను సినిమా చూడాల, సినిమా షూటింగ్ చూసా, అందుకే చెప్తా. అమెరికా వెళ్ళాను నేను ఒకసారి. అమెరికా చాలా ఏళ్ల క్రితం. అయితే అక్కడ ఎర్ర మట్టి దెబ్బలు ఉంటాయి ఒక చోట, చాలా అందంగా ఉంటుంది. ఆడ చాలా సినిమాలు షూటింగ్ చేస్తారంట. ఆ రోజే నేను చూడటానికి వెళ్తే చాలా పెద్దది ప్లేస్, పెద్ద మైక్ పెట్టి తెలుగు పాట వినబడుతుంది. తెలుగు పాట, అమెరికాలో తెలుగు పాట వింటే మనకు ఎలా ఉంటుంది? అరే ఇక్కడ తెలుగు పాట అంటే అని షూటింగ్ నడుస్తుంది అన్నాను అన్నాడు. అంటే సరే చూద్దాం అన్న. అప్పటికి అతను ఫేమస్ యాక్టర్ కాదు, ఇప్పుడు అయిపోయాడులే, అప్పుడు కాదు. వాళ్ళ నాన్న ఫేమస్. అన్న పలానా ఆయన కొడుకన్నా అని అంటే సరే చూద్దామని నుంచున్నా. అంటే ఒక చిన్న బిట్టు ఆడు టేక్ నెంబర్ 38 అన్నాడు. అంటే ఆ చిన్న బిట్టు 38 సార్లు వేశారనమాట. అర్థమైందా? ఓ బాబు అనుకున్నా. మొత్తానికి 42సారి ఓకే అయింది. 42సారి ఓకే అయింది ఒక చిన్న బిట్టు. ఏంటి ఆ చిన్న బిట్టు అంటే, నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. అది బిట్టు, చిన్న బిట్ అంతే. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు. ఆ బిట్టు 42 సార్లు ఎత్తే కానీ ఓకే అవ్వాల. అది 4 సార్లు విన్నాను నేను ఆ బిట్టు. ఎందుకంటే 4 సార్లు టేక్ అయింది కదా మన ఇద్దరంగా. ఆ తర్వాత తలనొప్పి వచ్చా. కానీ ఎప్పుడు ఆ బిట్టు గుర్తుంటుంది. ఇక్కడ నిండు చంద్రుడు మోషే ఒకవైపు, చుక్కలు ఇశ్రాయేలీలు 20 లక్షల మంది ఇంకోవైపు. నువ్వు ఎవరో డిసైడ్ చేసుకో. దునియా పోయినట్లు నేను కూడా పోతానంటే నీ ఇష్టం, నేను వేరేగా ఆలోచిస్తానంటే నీ ఇష్టం. మోషే చుట్టూ చూడాల, పైకి చూశాడు. కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. లోనకి చూస్తే నిరాశ వస్తుంది, చుట్టూ చూస్తే భయం వేస్తుంది, పైకి చూస్తే ఆదరణ దొరుకుద్ది. వస్తాయి. మోషే పైకి చూశాడు. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేనేమి చేయదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురను. మోషే ప్రార్థన చేసి, ప్రభువా స్తోత్రం 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 హల్లెలూయా అని ఆయన ప్రార్థన చేశాడా? చేయలా. ఆ ప్రార్థన తప్పని నా ఉద్దేశం కాదు. కోపంగా ఉంది, భయంగా ఉంది, ఆందోళనగా ఉంది. ఆ టైంలోంచి నోట్లోంచి స్తోత్రం వస్తుందా? వచ్చిందంటే అది డ్రామా. అబద్ధం ఆడకుండా చెప్తున్నాను నేను స్తోత్రానికి వ్యతిరేకం కాదు అస్సలు. ఆ టైంలో ప్రభు చంపేసేటట్లున్నారు వీళ్ళు, అది గుండెల్లోంచి వచ్చిన ప్రార్థన. డ్రామాయే లేదు మనవాడు. 190% మనవాళ్ళు చేసే ప్రార్థన పౌరాణిక సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ లాగా ఉంటుంది. ఔరో స్తోత్రం. ఏంటో ఇది? ఏంటి? తప్పు కదా? తప్పు కాదా? దేవుడి ముందు నాటకం ఏంటి? గుండెల్లో ఓడి పెట్టుకొని పెదాల్లో మాడతాం ఏంటి? తప్పా కాదా? అంటే దేవుడికి ఓ మాస్క్ వేసేయడమే కదా? తప్పా కాదా? అరే లోన చెప్పాయా, నీ బాధ లోన ఉందో చెప్పు. మోషే ఎంత యథార్థంగా ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభా నాకు ఎవ్వరు లేడు ప్రభా, వీళ్ళు కొట్టేసేటట్లు చంపేసేటట్లు ప్రభా, ఇలాగే అని ఉంటాడు. దేవుడికి నచ్చింది అది. దిల్సే వచ్చే ప్రార్థనకి దడకన్ బాగుంటుంది. దిల్సే బాగుంటుంది. గుండె లోతుల్లోంచి వచ్చింది ఆ ప్రార్థన. మనం ఏమనుకుంటామంటే చాలామంది, సార్ నాకు ప్రార్థన చేయటం రాదండి అంటారు. అంటే డ్రామా వేయటం రాదండి అని అర్థం. అయితే సూపర్, నువ్వు చేసే ప్రార్థన కరెక్టా? చాలామంది బ్రదర్ ప్రార్థించండి, ప్రార్థన నాకు రాదు. ఏమన్నా అబ్బా ప్రార్థన రాదు ఏంట్రా?
అడుక్కోవడం రాదరనిగా. నీ గుండెలో ఉన్నది చెప్పు ఆయనకే, నీ బాధడు చెప్పు ఆయనకే. దానికి నీకు ప్రత్యేకమైన తెలుగు కావాలా? దేవుడు ప్రత్యేకమైన తెలుగు అయితేనే వింటానన్నాడా? అనలేదు కదా. నీకు విషయం తెలుసా, దేవుడు మనతో మాట్లాడితే మన స్లాంగ్లో మాట్లాడతాడు. ఒకవేళ మీరు ఈస్ట్ వెస్ట్ కొడారనుక ఆయ్ బానవా అంటాడు ఆయన. డౌట్ లేదు. ఏంద్రబా ఎడిపోతున్నావు, మబ్బులో పోయినావా అంటాడు. నిజామాబాద్ అయితే డౌట్ లేదు. మన స్లాంగ్ మాట్లాడతాడు ఆయన. ఓ ప్రత్యేకమైన తెలుగే ఉండదు ఆయనకి. దునియాలో ఉన్న ప్రతి భాష ఆయనకు వచ్చు. నువ్వు ఆయనకు ప్రత్యేక భాషలో భాషల్లో మాట్లాడే వరం గురించి మాట్లాడలేదు నేను ఇక్కడ. అసలు ఆ ఏరియాకి రావట్లేదు నేను. ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను నేను అంతే. నీకు భాషల వరం ఉందా చూసుకో, అది దాని గురించి నాకెందుకు. ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటారు పోతారు. కానీ నేను నా హృదయంలో ఉన్నది మాట్లాడటానికి నాకు వచ్చిన భాష చాలు. సరే, రాళ్ళతో కూడా చెప్తారు. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలీలో పెద్దలను కొందరిని తీసుకొని ప్రజల ముందుకు పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేతబట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవేగా, మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుట బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మరీబా అనియు పేర్లు పెట్టాను. వీళ్ళు మూడు ఇల్జాం మన తెలంగాణ భాషలో మూడు రకాలైనటువంటి నేరాలు మోపారు యేసుప్రభు మీద, దేవుడి మీద. నెంబర్ 1, మాకు నీళ్ళేయి. నెంబర్ 2, మమ్మల్ని చంపడానికి తెచ్చావా. నెంబర్ 3, అసలు ఏడా దేవుడేడి, ఏడా దేవుడేడి. 3 ప్రశ్నలు. ప్రొవిజను, ప్రొటెక్షను, ప్రెజెన్స్ ఇంగ్లీష్లో. తెలుగులో అయితే ఏది మాకు నీళ్ళే, మా భద్రత ఏదే, అసలు ఉన్నాడాయన, ఎడిపోయాడాయన. ఇది ఇల్జాం అంటారు. 3 నేరాలు మోపారు. నేరాలు మోపితే నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చక్కగా జవాబు చెప్పాలి. మామూలుగా నేరాలు మోపితే సెటిల్ చేసుకోవడానికి, దాన్ని సరి చేసుకోవడానికి వెళ్ళే ప్లేస్ని మనం ఏమంటాం? న్యాయస్థానం. చాలా పవిత్రమైన భాష ఉపయోగించారు. మామూలుగా మన రోడ్డు మీద అయితే కోర్టు అంటారు. కోర్టు. ఇది కోర్టు చాలా పెద్దది. దానికంటే కింద స్థాయి ఏంటి? రచ్చబండ మర్యాద స్థాయి. దానికంటే కింద స్థాయి ఏంటి? పంచాయతీ అని రచ్చబండ ఒకటే. దానికంటే కిందది ఏంటి చెప్పండి? సెంటర్ రా చూసుకుందాం, అది కింద స్థాయి. సెంటర్ రా చూసుకుందాం, సెంటర్ రా చూసుకుందాం. సెంటర్కి వస్తే నువ్వు నేను చూసుకుంటాం. రచ్చబండ దగ్గరికి వెళ్తే పెద్దలు ఉంటారు, కోర్టుకి వెళ్తే జడ్జి ఉంటాడు. అంతే కదా. ఎందుకనంటే నా మీద ఒక నేరం మోపావు కదా, దా కూర్చొని మాట్లాడుకుందా, సెటిల్ చేస్తున్నా రారా, సెంటర్ రా చూసుకుందాం. ఇప్పుడు దేవుడి మీద 3 నేరాలు మోపారు. నీళ్ళే ఏదే, మా కాపుదలేదే, ఏడా ఆయన అన్నారు కదా. సరే, మనోని సెంటర్ తీసుకొచ్చేయండి, రచ్చబండ దగ్గర తెచ్చేయండి అని దేవుడు మోషేని తీసుకురమ్మన్నాడు. యూజువల్గా రచ్చబండ దగ్గరికి వెళ్ళేప్పుడు కానీ, కోర్టుకి వెళ్ళేప్పుడు కానీ, సెటిల్మెంట్కి వెళ్ళేప్పుడు కానీ మనతో పాటు ఎవరుంటారు? పెద్దలు ఉంటారు. ఇక్కడ దేవుడు మోషేని ఎవరిని బట్టి రమ్మన్నాడు? పెద్దలను బట్టి రమ్మన్నాడు. పెద్దలందరిని బట్టరా అన్నాడు. ఎందుకు? వాళ్ళు రేపొద్దున సాక్షులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఉందాం. ఇక్కడ ఒక బండ ఉంది, ఆ బండను కొడితే నీళ్ళు వస్తాయి అన్నాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో, 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో చివరి మాట, ఆ బండ క్రీస్తే. ఇప్పుడు మనకు ఆ బండ ఎవరో? క్రీస్తు. ఆ బండ పక్కన ఎవరుంటారు? ఇక్కడ లెక్క ప్రకారం మళ్ళీ చదువుతాం చూడండి. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరును. మోషేతో సెలవేగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. ఇంకా ముందు 6వ వచనం, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలిచెదను. యెహోవా దేవుడు ఎక్కడున్నాడు? బండకి పక్కన ఉన్నాడు. బండలో ఎవరున్నారు? బండ ఎవరు? క్రీస్తు. ఇప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు? యెహోవా, క్రీస్తు, ఇద్దరు. మనకు అర్థమయ్యేటట్లు
అర్థమైంది కదండి. ఆ బండ క్రీస్తే అన్నాడు, అది ఎవడు ఉన్నాడు. ఇక్కడ మోషే చేతిలో ఏముంది? కర్ర ఉంది. అర్థమైందా? కోర్టులో కర్ర పట్టుకునేది ఎవరో? జడ్జి గారు. అంటే మనం కర్ర అనకూడదు, దాన్ని సుత్తి అనాలి, అవునా కదా. కోర్టులో జడ్జి గారు సుత్తిని ఎప్పుడు కొడతాడు? అదే కొట్టి ఏం చేస్తాడు అంటే ఆర్డర్ అన్నాడు. ఈయన జడ్జిలా ఫీల్ అయ్యి, నేను అడిగింది అది కాదు, ఎప్పుడు కొడతాడన్నా. రెండేపులు వాదాలు వినేసిన తర్వాత వాదోపవాదాలు కొట్టి, అర్థమైందా, జడ్జిమెంట్ ఇస్తాడు, అవునా కదా. మోషే నువ్వు నైల్ నదిలో కొట్టావే కర్ర, అది పట్టరా అన్నాడు. ప్రభా, నైల్ నదిలో కొట్టానన్న కర్ర గురించి ఎందుకు మాడతాం? నైల్ నదిలో కర్ర నైలు నది మీద కొట్టం కాని మీద ఎవరి మీద తీర్పు వెళ్ళింది తెలుసా? నైలు దేవతలందరి మీదకి తీర్పు వెళ్ళింది. వాళ్ళందరూ సైలెంట్ అయి మూసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అదే కర్రబట్ర, జడ్జిమెంట్ కర్ర, అదే కర్రబట్ర. ఆ కర్ర తీసుకొచ్చి నువ్వు ఈ బండను కొట్టన్నాడు. బండ ఎవరో? సో మోషే ఎవరిని కొట్టాడు అని చెప్పండి నాకు. యేసుక్రీస్తుని కొట్టాడు. మోషే ఎవరిని కొట్టాడు? యేసుక్రీస్తుని కొట్టాడు. మోషే అంటే మన అర్థం ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం నేరాన్ని మోపుద్ది. యేసుక్రీస్తు ఆ నేరాన్ని మీదేసుకొని దాని నుంచి తప్పిస్తాడు. మోషేను కొట్టమని చెప్పింది ఎవరో? దేవుడే. యేసేను కొట్టించింది ఎవరో? దేవుడే. యేసేను కొట్టించింది ఎవరో? దేవుడే. మీకు అర్థమైందా? ఎందుకు కొట్టించారు? దేవుడికి 2 ఉన్నాయి లక్షణాలు. ఒకటి నీతి, న్యాయం, పవిత్రత. రెండోది ప్రేమ, దయ, కనికరం. నీతి, న్యాయం, పవిత్రత ఏముంటుంది? పాపానికి దెబ్బడాలని. ప్రేమ, దయ, కనికరం ఏముంటుందంటే ఈ వదిలేయాలని. ఎలాగా? మధ్యలో వేసే నుంచున్నాడు. ఆ కోపం మీద నా మీద చూపించు, ఆ దయ ఏదో ఆడి మీద చూపించు, ఆ తనలేదు నాకు కొట్టు, ఆడిని వదిలిపెట్టేసేయి. మీకు అర్థమైంది కదా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. మనందరి యొక్క పాపం ఆయన మీద మోపబడింది. చాలా స్పష్టంగా ఉంటుంది. మన అతిక్రమములు బట్టి ఆయన్ని కొట్టారు, మన దోషములు బట్టి ఆయన నలగొట్టారు. మన బట్టి యెహోవా చేత ఆయన శిక్షించబడ్డాడు. ఎంత స్పష్టంగా ఉంటుందో. సో ఇక్కడ ఆ బండ క్రీస్తే. సో ఆ బండను కొడితే ఆ బండలోంచి నీళ్ళు వచ్చాయి. జాగ్రత్తమేనండి. వీళ్ళు ప్రశ్న నెంబర్ 1 నీళ్ళే. ప్రశ్న నెంబర్ 1 మేము చచ్చిపోతాం. ప్రశ్న నెంబర్ 3 అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడా? బండను కొట్టంగానే నీళ్ళు వచ్చాయి. అడిగేవారు కాదు నీళ్ళు. రెండోది మాకు జీవం ఉంటుందంటే ఈ నీళ్ళు తాగితే బతుకుతారు. నేనున్నాను కాబట్టి నీళ్ళు వచ్చాయి. 3 ప్రశ్నలకి జవాబు ఇచ్చేసా మీకు. తప్పు మీదే, ఎర్రగబాది చంపేయాలి, కానీ నా కొడుకుని శిక్షించి మిమ్మల్ని వదిలేస్తున్నా. క్లారిటీ వచ్చిందా? నా కొడుకుని శిక్షించి మిమ్మల్ని వదిలేస్తున్నా. ఆ బండలోంచి దేవుడు మన నీళ్ళు. అయితే ఇప్పుడు చూద్దాం. ఆ బండను కొడితే నీళ్ళు వచ్చాయి కదా. ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా రాశాడు, నాకు బాగా అనిపించింది. ఏమనంటే, యేసు ప్రభు వారిని శిలువ మీద ఎక్కించారు కదా, ఆయన చనిపోకపోతే కాళ్ళు ఎరగొట్టి చంపేయాలి. అటు ఇటున్న దొంగలను అలాగే చంపేశారు. యేసు ప్రభుని చంపుదాం అలాగా అని అనుకున్న లోపల, అరే ఈడు ఆల్రెడీ చచ్చిపోయాడురా, చచ్చిపోయలేదు చూడండిరా అని అంటే, ఇలా పొడిస్తే ఏది యోహాను 19:38 ప్రకారం బయటికి ఏమొచ్చాయి? నీళ్లు, రక్తం. బండను కొడితే ఏమొచ్చింది బయటికి? ఇక్కడ పొడిస్తే బయటికి ఏమొచ్చింది? చూసారా? యోహాను సువార్త 7వ అధ్యాయం చివరి 3 వచనాలు. మహాపండగ రోజు యేసు ప్రభువు వారు, ఏయ్ దప్పికొనుచున్న వారులారా నా ఇద్దరు రండి, మీకు నీళ్ళు ఇస్తాం. ఇప్పుడు ఎవడైనా నీళ్ళు అడిగాడు అలాంటాడు. ఇందాక సార్ని అడిగాను, నీళ్ళు అడిగాను, సార్ అడిగితే నీళ్ళు ఇచ్చారు. ఒకవేళ నీళ్ళు అడిగాను అనుకో, ఈ పెద్ద క్యాన్ ఉంటుంది, అది తీసుకొచ్చారనుకో నా దగ్గరికి, ఎలా ఉంటుంది? నవ్వుతారేంటండి, అవి నీళ్ళు కావా? తెస్తారా ఎవడన్నా అలాగా? రే ఓ ట్యాంక్ తెప్పిరా అడిగే అని అంటే ఎలా ఉంటుంది? ఎగస్ట్రా అంటారు దాన్ని. బాటిల్లో వేస్తారు,
లేదో ఒక గ్లాసులో ఇస్తారు. ఇప్పుడు దేవుడు దప్పికొని వారులారు నా దగ్గర రండి అంటే ఆయన దేంతో ఇచ్చిండేవాడు? గ్లాస్తోనో మగ్గుతోనో జగ్గుతోనో ఇచ్చేవాడు. ఆయన అన్నమాట అది, నా దగ్గర నేను నీళ్ళు ఇస్తాను. నీళ్ళు తాగావు, యేసుప్రభు ఇంక నెక్స్ట్ టైం ఉంటుంది తెలుసా, మీరు ఆ నీళ్లు తాగితే మీ కడుపులోంచి ఒక నది బయటకు వస్తుంది, మూసీ నది లాంటిది నది, జీవజల నది. గ్లాసు నీళ్లు నా దప్పిక తీరిస్తే నది నీళ్లు ఒక ఊరు దప్పిక తీర్చుద్ది. అంటే ఏసీ అనే మాట ఏంటి తెలుసా, నా దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకున్నవాడు ఎవడో పడుకోడు, అనేక మంది దప్పిక తీర్చేవాడుగా మారతాడు. సమరయ స్త్రీ గ్లాస్ నీళ్లు తాగింది, పావు గంటలో ఊరిని పట్టుకొచ్చింది, అవునా కదా? మరి ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు మారు మనసు పొందిన వాళ్ళా లేదా? ఇప్పుడు జవాబు చెప్పడానికి టెన్షన్ పడతారు. అవునంటే ఎవరిని తెచ్చావో నడుగుతాడు వీడు, కాదంటే గోప మీద కొడతాడు, వీడితో పెద్ద తలనొప్పిరా అని ఉంటుంది. మీకు మీరు ఆలోచించుకోండి. నాకు జవాబు చెప్పడానికి భయపడద్దు. రేపు పొద్దున్న దేవుని దగ్గర జవాబు చెప్పడానికి ఏం ఉండదు. మీకు అర్థమవుతుందా? ఉండదు అప్పుడు జవాబు చెప్పడానికి ఉండదు. అందుకే ఖచ్చితంగా అడుగుతున్నా. దీన్ని రిహార్సల్ అంటారు. ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు ఆయన. ఏం చేశావు నువ్వు నన్ను అంగీకరించాను, ఏది 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 అంటే ఏం చెప్తావు? నిన్నెందుకు పరలోకంలో తీసుకోవాలంటే ఏం చెప్తావు? ఏం చూపిస్తావు? ఇది పార్ట్ 1 అండి, అయిపోయింది. సరే నెక్స్ట్ వద్దాం. తర్వాత అమాలేకీయులు వచ్చి రఫదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా 14వ అధ్యాయంలో, ఏది నిర్గమాకాండం 14వ అధ్యాయంలో పీహా హీరో దగ్గర ఉన్నారు కదా, 9-10 వచనాల దగ్గర ఉంటుంది. మీరు కావాలంటే అక్కడ చూడండి. ఏంటనంటే, మీరు భయపడద్దు, ఓరకయ్యే ఉండి రక్షణ చూడండి అన్నాడు అక్కడ. ఏది ఎర్ర సముద్రం పాయల దగ్గర. కానీ ఎక్కడ, రే పడుకోండిరా నేను చూసుకుంటాను అన్లా ఏమన్నాడు? మోషే యెహోషువతో ఏంటి సార్ అన్నిసార్లు చదువుతారు? అన్నిసార్లు ఎందుకు చదువుతున్నా అంటే, మీలో కొంతమంది ఎతికే వాళ్ళు అక్కడికి వస్తారని మీరు చూడాల్సింది ఉంది అక్కడ. అందుకని ఆ తర్వాత గీత ఒకటి ఉంటుంది. గీత మోషే యెహోషువతో అన్న తర్వాత గీత ఉంటుంది. గీత తర్వాత మోషే గారి డైలాగ్ అనమాట. అది ఏమన్నాడు తెలుసా? మన కొరకు, ఎవరి కోసం అంటే ఎన్టీ రామారావుగా మేము, అది కాదు ఆయన డైలాగ్. మనం అంటే మొత్తం 20 లక్షల మంది. మన కొరకు బాబు, మన కోసం యుద్ధం చేశాడు అక్కడ యెహోవా. ఇక్కడ మన కోసం మనమే యుద్ధం చేసుకోవాలి, మన కోసం మనమే చేసుకోవాలి. మన కొరకు మనుష్యులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేతపట్టుకొని ఆ కొండ శిఖరం మీదకి నిలిచాను. సార్, ఏ యుద్ధాన్ని దేవుడు చేస్తాడు, ఏ యుద్ధాన్ని మనం చేయాలి? జాగ్రత్త వినండి, క్లారిటీ ఇచ్చేస్తాను. బయట నుంచి వచ్చే దాడుల్ని దేవుడు తప్పించాలి. బయట నుంచి వచ్చే దాడుల్ని దేవుడు తప్పించాలి. ఒక ఎమ్మెల్యే అటాక్ చేస్తున్నాడు, ఒక మినిస్టర్ అటాక్ చేస్తున్నాడు, లేకపోతే కొంత క్రైస్తవ వ్యతిరేకలు మనల్ని అటాక్ చేస్తున్నారు, లేకపోతే మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు నీ మీదకు దొమ్మిగా వచ్చారు. ఇది బయట నుంచి వచ్చే అటాక్. దాన్ని ఎవరు తప్పించాలి? దేవుడే. లోన్ నుంచి వస్తాయి అటాక్లు. గర్వం, మోహం, బద్ధకం, ఈర్ష, కోరిక, ఇది లోన్ నుంచి వచ్చేది. దీన్ని ఎవరు ఫైట్ చేయాలి? మనమే. మీకు క్లారిటీ వచ్చిందా? 100% ప్రభా శోధనలు ఎక్కువైపోతున్నాయి, నువ్వే తప్పించు, నేను జబర్దస్త్ వస్తా. శోధన ఎదిరించి జయించాలి. ఇప్పుడు పేతురు, యోహాను, యాకోబు గెత్సెమనే తోటలో ఉన్నారు కదా. యేసుప్రభు వారు తంటాలు పడి ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ముగ్గురు ఏం చేశారు? నిద్రపోయారు. నిద్రపోతున్నప్పుడు యేసయ్య వచ్చాడా? చరే నిద్రపోతున్నారంటరా, లేకండి మోకరించండి అందరూ, నేను ప్రార్థన చేస్తాను అని అన్నాడు ఆయన? అన్నాడా? మరి ఏం చెప్పాడు? మెలకుగా ఉండి ప్రార్థన చేసి శోధనలో పడిపోకుండా ఉండండి. మెలకుగా ఉండాల్సింది ఎవరు? వాళ్ళే. ప్రార్థన ఎవరు చేయాలి?
మరి అలాంటప్పుడు ఈయన దగ్గర లైన్లు ఎందుకు కడతారు? ప్రార్థన చేయండి సార్, శోధనలు ఎక్కువైనాయని. ఎందుకని? జబ్బులు ఉన్నాయి అనుకోరా, దెయ్యం పట్టింది అనుకోరా, బయట అటాక్లు ఇవే. బయట అటాక్ల నుంచి తప్పించడానికి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. లాన్ అటాక్ నువ్వే. ఎవ్వడు రాడు బయట నుంచి, ఎవ్వడు రాడు. యేసు ప్రభు అంత తోడే. నేనేం చేయనురా, మీరు ప్రార్థన చేసుకోండి అన్నాడు. మీ అందరి జీవితంలో అమాలేకి ఉంటాడు. ఏంటో అమాలేకి తెలుసా? కొంతమందికి వ్యభిచారం, కొంతమందికి సినిమాలు, కొంతమందికి కోరికలు, కొంతమందికి సంబంధాలు, కొంతమందికి డబ్బు పిచ్చి, కొంతమందికి హోదా, కొంతమందికి పుకార్లు, కొంతమందికి గుసగుసలు. అది నీ అమాలేకి నీ జీవితానికి. నువ్వు పోరాడాలి దాంతో. ఎవడు ఫైట్ ఇట్ అవుట్. ఓకే, సో ఏమంటాడు? రేపు నేను దేవుని కర్ర చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీదకి నిలిచాను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీలతో యుద్ధమాడాను. మోషే అహరోను అంటే మోషే గారు అన్న, హూరు అంటే కాలేబు గారు కొడుకు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. కొండ అంటే ఓ పెద్దది అనుకోవద్దు, చిన్నదంటే ఓ అరగంట ఎక్కితే కనబడిపోద్ది. శిఖరం పైకి ఎక్కారు. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. అంటే మోషే అలా చెయ్యి పైకి ఎత్తే కింద ఉన్న 20 లక్షల మంది ఆయన చూస్తున్నారు. మనోడు ఇలా ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఎత్తి ప్రార్థన చేసినప్పుడల్లా వీళ్ళు గెలుస్తున్నారు. మనోడు చెయ్యి నొప్పి పెడుతుంది కదా. మనోడికి 80 ఏళ్ళు, అప్పటికే 81 ఏళ్ళు అనుకోండి, 80 ఏళ్ళు అప్పుడు వచ్చే సీన్లోకి. ఇది మొదలే ఒక సంవత్సరం అయింది కేసు. అది మనోడికి 81. వాళ్ళ అన్న ఉన్నాడే ఆయనకి 84. ఎవరు వాళ్ళ అన్న? ఎవరు? ఆరోన్. ఆయనకి 84. కుర్రోడు ఒకడే ఎవడో హూరు, అడిగ 40 ఏళ్ళు అంత ఉంటాయి. అది పరిస్థితి అన్నాడు. సో ఈ పైకెత్తి ఇలా ప్రార్థన చేస్తే చేతుల్లో పెట్లు ఇలా దింపాడు అనుకో, వీళ్ళు పోతున్నారు. పైకెత్తే గెలుస్తున్నారు, లేదా పోతున్నారు. అప్పుడు లాభం లేదని ఒక రాయేసి రాయి మీద మనం కూర్చోబెట్టి ఇటు కొన్ని రాళ్ళు పెట్టి మోషే ఇలా చెయ్యి పైకెడితే సూర్యుడు కిందకి దిగేదాకా ఆయన చెయ్యి కింద పెట్టకుండా అలాగా ఓ పక్కన హూరు, ఓ పక్కన అహరోను ఉంటే కింద యుద్ధం గెలిచారు. అవునా కదా? చూద్దాం అది ఎలా రాశారు. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూర్లు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకీ రాజును అతని జనులను గెలిచారు. అయిపోయింది, యుద్ధం గెలిచేశారు. ఇప్పుడు నా ప్రశ్న, యుద్ధం గెలవడానికి కారణం ఎవరు? మోషే, హూరు, అహరోన్లు ప్రార్థన చేయడమా, లేకపోతే యెహోషువ యుద్ధం చేయడమా? గెలవడానికి కారణం ఏంటి? మెయిన్ చెప్పండి. ఏదో ఒకటి. మోషే, అహరోను, హూర్లు ప్రార్థన చేయటమా, లేకపోతే యెహోషువ యుద్ధం చేయడమా? అంతే కదా. అని ప్రార్థన చేస్తామంటే మనోడు పడుకొని నిద్రపోవచ్చు, ఇడ్లీలు తింటూ సాంబార్ ఎక్కువ వేసుకొని. చెప్పండి బాబు, మైక్ ఆయన నిన్ను ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పాలి. నువ్వు ఒక్కడే చెప్పగలవు జవాబు. మామూలు సరదా క్వశ్చన్, ఏం టెన్షన్ పడదు. నా స్వరం ఉంది కదా, దీంట్లోకి వచ్చి అందులోకి వస్తుంది కదా. నా స్వరం దీంట్లోంచి దాంట్లోకి రావడానికి ఇది ముఖ్యమా, నీ దగ్గర ఉన్న రిసీవర్ ముఖ్యమా? అదే ముఖ్యం. అదొకటి ఉంటే చాలు, ఇది అవసరం. అంత చదువుకొని సచ్చి ఏం చెప్తా, రెండు ఒకటే. ఇది లేకపోయినా అది లేకపోయినా పని అవుతుంది. అవునా కదా? అదేవిధంగా ప్రార్థన, పోరాటం రెండు కలిసి వెళ్ళాల్సిందే. ప్రార్థన, పోరాటం రెండు కలిసి వెళ్తేనే పని అవుతుంది. నేను ఒక్క ప్రార్థన చేస్తా, దేవుడు చూసుకుంటా అంటే లోన శోధనలు బావు. నేను ఒక్కడే చింపుతా అంటే చిరిగిపోతాను అంతే. నీకు అర్థమైంది కదా? సో అందుకనే ప్రార్థన చేయాలి, పోరాటం ఉండాలి. పోరాటానికి వాక్యం ఉండాలి. పోరాడుతున్నప్పుడు శక్తి కోసం ప్రార్థనకి ఆత్మ వస్తాడు, పరిశుద్ధాత్ముడు. అందుకనే ఆత్మ, వాక్యము, పరిశుద్ధాత్మ, వాక్యము కలిస్తే మన జీవితంలో విజయం.
కొంతమంది ఎక్కువ ప్రార్థన చేస్తారు, అందుకే గాలి వస్తే ఎగిరిపోతారు. కొంతమంది ఎక్కువ వాక్యం చదువుతారు, వాళ్ళకి ఆత్మలో నడిపింపు ఉండదు, బండగా మాట్లాడతారు. రెండు కలిస్తే బ్యాలెన్స్, అది మన జీవితంలో ఉంది. సో వీళ్ళు గెలవడం మొదలుపెట్టారు. అయితే మీ జీవితంలో ఉన్న అమాలేకి ఎవరో మీరు ఆలోచించుకోండి. రెండో భాగం అయిపోయింది. ఇప్పుడు మూడో భాగంకి వద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకీల పేరు ఆకాశం క్రింద ఉండకుండా బ్రొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థము గ్రంథములో దీన్ని రాసి యెహోషువకు ఒకటి రాయమన్నాడు, రెండోది ఏం చేయమన్నాడు, యెహోషువకు వినిపించమన్నాడు. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు, దేవుని శక్తితో మనము సాధించినటువంటి గొప్ప విషయాలు, దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా, మనం వినిపించాలి. దాన్నే మనం ఏమంటాం చెప్పండి నాకు, సాక్ష్యం చెప్తే రెండు అవుతాయి. చెప్పిన నీకు భద్రత ఉంటుంది, వినినటువంటి వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది. ఎలాగో చెప్తాను. నేను బాగా సిగరెట్లు తాగేవాడిని. దేవుడు మొన్న రాత్రి నాతో బాగా మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత నేను బాగా ప్రార్థన చేసుకున్నాను. దర్శనంలో కూడా దేవుడు నాకు ఇలా చూపించాడు. దేవుడు నాకు పూర్తిగా ఈ సిగరెట్ల నుంచి విడుదల కలిగించాడు. సాక్ష్యం చెప్పేశా. ఓ 10 రోజుల తర్వాత సిగరెట్ తాగాలనిపించింది అనుకో, సాక్ష్యం చెప్పి సచ్చావు కాబట్టి ఆగుతావు. నీకు అర్థమైందా? మీకు అర్థం, ఇంతకంటే క్లారిటీగా ఎవడు చెప్పడు. చెప్పి సచ్చావు కాబట్టి, చెప్పలేదనుకో మళ్ళీ వేసి ఉండేవాడివి. కాబట్టి నీకు సాక్ష్యం ఏపొద్దంటే చుట్టూ వలయం అవుతుంది. అది చెప్పాను కదా, అమ్మ జాగ్రత్తగా ఉండాలి. ఇది నీకు సాక్ష్యం, నీకు భద్రత, ఇన్నోడికి ప్రోత్సాహం. ఓహో, ఇలాంటివి కూడా దేవుడు చేస్తాడా, మనం కూడా ట్రై చేద్దాం. అది ప్రోత్సాహం. మనం సాక్ష్యం చెప్పేది మన భద్రతకి, ఇతరుల ప్రోత్సాహానికి. కానీ యూజువల్గా మనవాడు సాక్ష్యం చెప్పేది ఎందుకు తెలుసా, ఆ డబ్బా కొడతానికి. డబ్బా కొట్టుకునే సాక్ష్యం ఎలా అవుద్ది, అవ్వదుగా. అది దేవుడు హైలైట్ అవ్వాలి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అమాలేకీల పేరు రాయి యెహోషువకు వినిపించన్నాడు. ఎందుకు ప్రభా అని అంటే, ఆడి పేరు తుడిచేస్తాను నేను చరిత్రలో లేకుండా. అర్థమైందా? మీకు అమాలేకీల గురించి ఒక మాట చెప్పేస్తే ముగిచ్చేస్తాను. ఈ మాట 1445 1446 అనుకోండి, 1446 BC, క్రీస్తు పూర్వం 1446లో రాశారు ఈ మాట. డేట్లతో సహా చెప్తున్నా. క్రీస్తు పూర్వం 1446లో రాశారు ఈ మాట. ఎవరు? మోషేతో రాయిపిచ్చి నేను వీళ్ళ పేరు కొట్టేస్తా, వీళ్ళు నా మాట అంటలేదు అమాలేకీలు అని చెప్పి 400 ఏళ్ళు ఆగాడు. ఎన్నేళ్ళు? 400 సంవత్సరాల తర్వాత 1440 వచ్చింది. 1440లో 1040లో 400 ఏళ్ళు తీసేస్తే 1040లో ఉన్న రాజుగారి పేరేంటి తెలుసా? సౌలు రాజుగారితో దేవుడు మాట్లాడాడు. మొదటి సమూయేలు 15వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళిందారు చూడండి. మొదటి 3 వచనం సమూయేలు ద్వారా కబురు పెట్టాడు, సౌలు అమాలేకీల మీద యుద్ధంకి వెళ్ళి ఒక్కడిని కూడా వదలొద్దు అనా, ఒక్కడిని కూడా లేపేయాలని, పిల్లల్ని పెద్దల్ని ఎవరిని వదలొద్దు. అదేంటి ప్రభా? 400 ఏళ్ళు టైం ఇచ్చాను అడిగి, మార్లా 400 ఏళ్ళు టైం ఇచ్చాను, మార్లా లేపేయి అని అన్నాడు. మనోడు యుద్ధంకి వెళ్ళినప్పుడు లేపేయాలి కదా, లేపలా. అగాగు అనే రాజును ఉంచేశాడు. ఎవరినే? అగాగు. ఆడు అమాలేకీ రాజు. తర్వాత కొంత శ్రేష్టమైనటువంటి సైనికులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వదిలేశాడు, చంపలా. సమయాలు వచ్చాడు, సౌలు విజయం సాధించేసా, దేవుడు చెప్పినట్టు చేసేసా, అందరినీ చంపేశా. ఏంటి మన ఏదో వెనకాల సౌండ్ వినపడుతుంది? అదా కొంతమందిని ఉంచేశానులే. ఎందుకు ఉంచేసావు? వాళ్ళు మంచివాళ్ళని ఉంచేశావు. దేవుడు లేపారా అంటే నువ్వు మంచివాడు అంటావా? చెప్పా నీ మొహం, నేను కొంచెం నిలిపాడు సమయం. ఇప్పుడు దేవుడు అమాలేకీలను అందరం చంపన్నాడు కదా. చంపమంటే అగాగ్ అనే రాజుని చంపాడా? చంపల. అమాలేకీలను అందరం చంపారా? చంపల. మొదటి సమయాలు 31వ అధ్యాయంలో సౌలు యుద్ధం చేస్తున్నాడు. జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త. భయం వేస్తుంది వినటానికి, భయం వేస్తుంది చెప్తున్నాను నేను, చాలా భయం వేస్తుంది. సౌలు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో కొడుకులందరూ చచ్చిపోయారు. సౌలు సింగిల్ అయిపోయారు. మనోడిని ఆళ్ళు పొడి చేశారు.
మనోడు తట్టుకోలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు, సావలా. ఎవడో అక్కడ వెళ్తా ఉంటారు, రే నీ దండం పెడతారు, రే బాబు నీ దండం పెడతాను నన్ను చంపారా అన్నాడు. అని అంటే వాడు ఈ రాజుగారు ఎలాగో చచ్చిపోయాడు అంటున్నాడు, పేక్ కోసాడు. ఆడెవడో పేక్ కోసాడు, పేక్ కోసి పట్టుకొని వెళ్ళిపోయాడు. అయిపోయింది, మొదటి సమయాల గ్రంథం అయిపోయింది. రెండో సమయాల గ్రంథం స్టార్ట్ అవుతుంది. దావీదు రాజు ఎంక్వైరీ మొదలుపెట్టు, రైట్ ఎవడరా సౌలు చంపింది, ఎవడరా సౌలు ఎవరు చంపిందా అంట. సార్ నేనే చెప్పేసా, ఆయన దెబ్బలు తల్లి పోతున్నాడు, నేనే వేసా, మీ శత్రువు కదా వేసా. మనోడి ఫీలింగ్ అదనమాట. అంటే దావీదు గారు వెంటనే మనోడికి దండేసి పక్కన ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తాడన్నట్లు ఫీల్ అయిపోయాడు. అర్థమైందా? ఇది రెండో సమయంలో మొదటి అధ్యాయం 8వ వచనం. రాయ్ ఎవడరా నువ్వు? సార్ నేను అమాలేకిండి సార్. ఓ దేవుడు అమాలేకీని చంపమంటే చంపలేదు, అమాలేకీని లేపేసేటి. నీకు అర్థమైందా ఇప్పుడు సీన్? క్లియర్గా అర్థమైందా? ఈరోజు నీ జీవితంలో ఉన్న అమాలేకీని నువ్వు వదలపెట్టకపోతే అది నిన్ను లేపేస్తుంది. అది ఏదైనా సరే, సంబంధం అవ్వచ్చు, అలవాటు అవ్వచ్చు, ఏదైనా సరే, ఇది నీ జీవితానికి అమాలేకి వదిలే వేళ్లతో సహా పీకేయి. 10 సిగరెట్లు తాగేవాడు 2 సిగరెట్లు తాగుతానంటే కాదు, బాటిల్ తాగేవాడు 2 పెగ్గులు తాగుతానంటే కాదు, లేపేయి మొత్తం. ఇది అయిపోయిందా? ఇది 1040లో జరిగింది. ఇది జరిగిన 500 ఏళ్ళకే. ఎస్తేర్ అనే రాణి వచ్చిన సీన్ అది. ఇది 475లో జరుగుతున్న విషయం, క్రీస్తుపూర్వం. ఆ టైంలో ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. రాజుగారు పరిపాలిస్తున్నప్పుడు ఆయన దగ్గర ఒక మంత్రిగాడు ఉండేవాడు. ఆయన పేరు ఎవరు తెలుసా? హమ్మాన్ గురించి బైబిల్లో ఏమో రాసింది తెలుసా? ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అగాగీడైన హమ్మాను. ఎవరైనా అంటే ఎవడాడు? సౌలు చంపకుండా వదిలేసిన అగాగున్నాడే, వాడి వంశంలోంచి పుట్టుకొచ్చినోడు. వీడేం చేద్దాం అనుకున్నాడు? మొత్తం యూదుల్ని లేపేద్దాం అనుకున్నాడు. దేవుడు నేను తీసేయమన్నా తీసిపోతే ఫస్ట్ నువ్వు లేచిపోతావు, సెకండ్ నీ కాందాన్ని లేచిపోద్ది, అక్కడ ఆగిపోద్దు. ఇంకా నెక్స్ట్ చెప్తాను, ఇంకా భయంకరం ఉంటుంది. ఇది జరిగిన ఇంకో 400 ఏళ్ళకే, క్రీస్తుపూర్వం 4లో యేసుప్రభువు వారు పుట్టారు. ఎవరు? ఆ టైంలో హేరోదు అని ఒకడు ఉండేవాడు. ఆడెక్కడ అనుకున్నాడు? ఇక్కడి నుంచి వచ్చినాడే ఆడు కూడా. ఈ కజినే యేసుప్రభుని లేపేద్దాం అనుకున్నాడు ఆడు. జాగ్రత్త, అది వార్నింగ్, జాగ్రత్త. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడి ఇది నీకు ఉండకూడదు, తీసేయి అని దేవుడు చెప్తే దాన్ని తీయకపోతే అదే నిన్ను తీసేస్తుంది, అదే నీ మొత్తం కాందాన్ని లేపేస్తుంది. సరే, ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ వచనాలు చదువు ముగిద్దాం. తర్వాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకులతో తరతరముల వరకు యుద్ధము అని. యెహోవా నిస్సి అనే ఈ ధ్వజం ఉన్నదే, ఈ బ్యానర్ ఉందే, దేని మీద తెలుసా? ఆ బ్యానర్ దేని మీద తెలుసా? నా మీద ఎదిరించే శోధనల మీద ఆ బ్యానర్, అమాలేకుల మీద బ్యానర్. బయట నుంచి వచ్చేవాడి మీద కాదు, బయట నుంచి వచ్చేవాడి మీద ఏ బ్యానర్ చూపించను, ఎందుకంటే ఆ దేవుడు చూసుకునేది. నాకు శోధనలు వస్తాయి, నాకు కష్టాలు వస్తున్నాయి, లోన్ నుంచి నన్ను పీకుతున్నాయి అన్నాయి, దానికి బ్యానర్ పెడతా. ఏం బ్యానర్ పెడతా? నేను యేసయ్యకి చెందినవాడిని, ఆ పని చేయకూడదు. నేను యేసయ్యకి చెందినవాడిని, అటు వెళ్ళకూడదు. అది బ్యానర్. ఆ బ్యానర్ని కలిగి ఉన్న కుటుంబాలు, ఆ బ్యానర్ని కలిగినటువంటి సంఘం, ఆ బ్యానర్ని కలిగి ఉన్నటువంటి విశ్వాసులు దేవునికి గొప్ప సాక్షులు అవుతారు. అలాంటి సాక్ష్య జీవితం మనందరికీ రావాలి. ఈ సంఘం 10 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు నడిపించాడు 10 ఏళ్ళు, లేకపోతే ఉండేది కాదు ఇంతకాలం. దేవుడు ఇంతకాలం వాళ్ళకి తోడుకున్నాడు. ప్రైజ్ గాడ్. సంవత్సరాలు పెరిగే కొద్దీ వాక్యములో ఎదగాలి సంఘం.
సంవత్సరాలు గడిచే కొద్దీ దేవునికి దగ్గర అవ్వాలి. సంవత్సరాలు గడిచే కొద్దీ సంఘంలో అనేక మంది సాక్షులుగా లేవనెత్తబడాలి. అది జరగాలి. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.